1939 సర్వే నంబర్ మీద అదే కాళ్ళకుంట్లకు సంబంధించిన కొంతమంది వాసులు కూడా అటు కలెక్టర్ ఆఫీస్లో, ఇటు మున్సిపల్ ఆఫీస్లో, అటు ఆర్డీఓ ఆఫీస్లో, అటు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ భూమి కబ్జాకు గురవుతుంది, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్పి మరి ఎందుకు పట్టించుకుంటలేరు అధికారులు? అక్కడికి పోయి వార్తలు రాస్తుంటే జర్నలిస్టుల మీద దాడి దిగుతున్నారు, కనీసం దానిపైన కూడా ఎవరు చర్యలు తీసుకుంటలేరు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే ప్రభుత్వ భూమి, గంటెడ్ భూమి ఎక్కడ ఉన్నా కానీ ఇట్లా కబ్జా చేయాలని చూసుడైనా దొంగలకే వతస్తు పలుకుతున్నారు అధికారులు. గత బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆ బీఆర్ఎస్ పార్టీ మాకు తెలిసిన సమాచారం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద తలకాయ, ఒక పెద్ద నాయకుడు ఎన్నుకుని నడిపిస్తున్నాడు. అట్లనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓ నాయకుడు కూడా ఎన్నుకుని నడిపిస్తున్నాడు. ఆ ల్యాండ్కు సంబంధించింది అనే సమాచారం మాకు తెలిసింది. మరి అధికారులు ఎందుకు స్పందిస్తలే? సామాన్య ప్రజలు పోయి కంప్లైంట్ చేస్తే ఇప్పటికి కూడా నెల రోజులు గడుస్తున్నా కానీ చర్యలు తీసుకుంటలేరు. ఏం జరుగుతుంది? వ్యవస్థ లోపం ఏడ లోపం ఉంది వ్యవస్థలో? ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటారు. సామాన్యులకు మీరు మేలు చేయాలనే కదా జీతాలు తీసుకునేది.